రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు మాజీ జనరల్ మేనేజర్ నిమ్మగడ్డ వాణిబాల చేసిన స్కామ్తో బ్యాంకుకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు చైర్మన్ కొండూరు రవీందర్. వాణిబాల భర్త మేక నేతాజీ 35 ఏళ్లుగా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో వాణిబాల నేతాజీ చేసిన స్కామ్లో కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగులు కూడా నష్టపోయారని తెలిపారు. బ్యాంకు ఉద్యోగులకు తాము సహకరిస్తామని చెప్పారు. ఉద్యోగులకు సహకరించడం కేవలం వ్యక్తిగతంగా మానవతా కోణంలోనే ఉంటుందని, బ్యాంకుకు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు చైర్మన్ రవీందర్. వాణిబాల అనే ఆమె ఇక్కడ పనిచేసింది. ఈ సంస్థ ఏదైతే ఉన్నదో 35-40 సంవత్సరాల నుంచి ఆమె భర్త వ్యవహారం చేస్తూ ఉన్నాడు. బయట వాళ్ళ మీద నమ్మకంతోనో ప్రాంప్ట్గా పేమెంట్ చేస్తూ ఉన్నారో, ఉమ్మడి రాష్ట్రంలో బ్యాంకులు ఎంప్లాయీస్ అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు వాళ్ళతో లావాదేవీలు చేసి ఉండొచ్చు కాక, కానీ బ్యాంకుకు కానీ మీరన్న ఈ మురళీధర్కు కానీ దీంతో ఎటువంటి సంబంధం లేదు అనే మాట నేను చెప్తా ఉన్నాను. కానీ ఈ డిపాజిట్ దారులు ఇప్పుడు మా వాళ్ళు కాబట్టి, నష్టపోయిన వాళ్ళు మా వాళ్ళు కాబట్టి, మా పరంగా ఏ విషయంలోనైనా ఒక చిన్న 1% మేము వారికి సహాయపడగలిగితే ఖచ్చితంగా వారికి సహకరించడానికి బ్యాంకు ముందుకు, బ్యాంకు కాకుండా వ్యక్తిగతంగా కూడా మేము వారికి సపోర్ట్ చేయడానికి అందరము ఉన్నాం.